నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ప్రముఖ వైద్యులు డాక్టర్ సల్మాన్ రాజు జయంతిని పురస్కరించుకుని ఆశారాజు షైనింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత పాలు రొట్టెల పంపిణీ మరియు అర్వ హెర్బల్ ఉత్పత్తుల లోగో ఆవిష్కరణ కార్యక్రమాలు సొసైటీ ఫౌండర్ సెక్రటరీ పులకపురి ఆశాలత నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 100 మంది రోగులకు ఉచితంగా పాలు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ సెక్రటరీ ఆశాలత మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ సల్మాన్ రాజు నేర్పిన సేవా దృక్పథమే ఈ సంస్థ స్థాపనకు నాంది అని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఆశయాల మేరకు అర్వబై ఆశారాజ్ బ్రాండ్ పేరుతో ఆరోగ్యకర రసాయన రహిత హెర్బల్ సబ్బులు మరియు షాంపుల లోగోను ఆవిష్కరించారు. కాలుష్య రహిత హెర్బల్ ఉత్పత్తులను వాడడం ద్వారా ప్రజల దైనందిన జీవితంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆగనంపూడి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ, హాస్పిటల్ కమిటీ సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షులు కూసూరి తాతారావు, శ్రేయ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రభు, లయన్స్ క్లబ్ ప్రతినిధి హనుమంతరావు, అంగులూరి ఈశ్వరరావు పాల్గొన్నారు. సొసైటీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో పాటు డొక్కా రమేష్, దాసరి త్రినాథ్, పూర్ణచంద్ర, శ్రీలక్ష్మి, కిషోర్, ఓబీసీ సెక్రటరీ గోపిశెట్టి, సత్యరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నానని చెప్పిన వెంటనే ఆలోచించుకుంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఇలా చేస్తున్నామంటే ఆ రోజు మా నాన్నగారు మాకు నేర్పిన ఆదర్శాలు ఇవి. ఆయన ఎంతగానో సోషల్ సర్వీస్ చేసేవారు, అదే ఆదర్శం మాకు నేర్పించారు. అది మేము ఎప్పటికీ మర్చిపోకుండా మున్ముందు ఇలానే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఆ దేవుడు మాతో కూడా ఎప్పుడు ఉండాలని, ఈ కార్యక్రమం మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆశాలత తరపున, మా కుటుంబం తరపున ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నా హస్బెండ్ అయినటువంటి డాక్టర్ డి రాజు గారు సంవత్సరాలైంది. ఆయన బ్రతుకున్న కాలం అంతా పేదలకి మరి చదువుకునే వాళ్ళకి సహాయాలు చేస్తూ, ఆయన కూడా మెడికల్ డిపార్ట్మెంట్ చాలా సేవలు చేశారు. అయితే వారి తరపున ఆశారాజ్ నుండి ఈరోజు పాపతాల కార్యక్రమంలో మరి నా పిల్లలు ముగ్గురు కూడా ఏకీభవిస్తున్నారు. ఫీబే మార్టిన్, ఇదిగో కిరణ్ దాసను, మనవులైనటువంటి జోనాడాబ్, అభిషేక్ వర్ధన్, వీళ్ళందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్న పేషెంట్లకు పాలు రొట్టె పెంచడం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. దీని ద్వారా అది తీసుకుంటున్న వారికి బీజేపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పులగూరి ఆశాలత ఆధ్వర్యంలో ఆశారాజ్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి పేరు సల్మాన్ రాజు గారు జన్మదినం సందర్భంగా ఈ రోజున హాస్పిటల్లో పేషెంట్స్ కి బ్రెడ్ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి చనిపోయినప్పుడు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క రాష్ట్రపతి ట్రస్ట్ కి ప్రత్యేకమైన అభినందన తెలుస్తూ, ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు తిరుపతిరావు గారు మాట్లాడవలసిందిగా. వన్ ఎన్జిఓ వన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ తోని ఎన్జిఓస్ అందరం కూడా 150 మంది ఎన్జిఓస్ అందరం కలిపి దీని గురించి ప్రాజెక్ట్ గురించి ముందుకెళ్ళినప్పుడు దాంట్లోండి ఒక 15 ఎన్జిఓస్ ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 15 ఎన్జిఓల్లో మన ఎన్జిఓ కూడా సెలెక్ట్ అయ్యింది. దానికోసం వాటిలో భాగంగా వాళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ని మనం ఏమైతే తయారు చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ని ఎన్జిఓస్ తరఫున వాళ్ళే మార్కెట్ లోకి తీసుకెళ్లి అందరికి అందుబాటు ధరలో ఒక ధర అనేది వాళ్ళే ఫిక్స్ చేసి దీన్ని మార్కెట్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే వీటి కొరకు పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్జిఓస్ తరఫున వాళ్ళే ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి ఎన్జిఓస్ భారత ఎన్జిఓ పూనుకున్నది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ రోజు ఏంటంటే
మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా మేము ప్రోడక్ట్ అనేది ఈ రోజు లాంచ్ చేసుకుంటున్నాము. దీని మ్యానుఫ్యాక్చరింగ్ గానీ దీని మార్కెట్ గానీ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మాకు అందుబాటులో మాకు తెలిసిన సర్కిల్ వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే కస్టమైజ్ సోప్స్ తయారు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. మీకు షాంపూ అనేది మాత్రం అవే హెర్బల్ ప్రొడక్ట్స్ తో న్యాచురల్ గా తయారు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి 85వ వార్డు బీసీ కాలనీలోని ఆర్షాల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి ఆశాలత గారు మహిళలకు ఆదర్శంగా ఈ రోజున హెర్బల్ తోని సోప్స్, ఈ యొక్క షాంప్స్ ఈ రోజున ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీముల ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఆశాలతని మా టీం అందరి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హెయిర్ బ్లాక్ గా కూడా ఉంటది. దీనివల్ల ఇవన్నీ వచ్చినటువంటి అందరు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ సొసైటీలోకి తీసుకెళ్లి ఆశారాజ్ సొసైటీ మనకు అందిస్తున్నటువంటి ఈ సర్వీసెస్ ని చాలా జాగ్రత్తగా అందరికీ అందేలా కూడా మీరు సహకరించాలి, వాడుకోవాలి. మరి గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంది. ఈ విధంగా ఆశారాజ్ సైనింగ్ సొసైటీ ఇది ఒకటే కాదండి, కరోనా టైంలో చాలా మందిని ఫీడ్ చేశారు, ఫుడ్ ఇచ్చి ఫీడ్ చేశారు. రాజు అయితే మెడికల్ ట్రీట్మెంట్ చాలా ఇచ్చారు. అన్ని రకాలుగా వీళ్ళు వాళ్ళ డాడీ నేర్పించినటువంటి ఆ సర్వీసెస్ ని ఇప్పటికీ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా రాజుని అలా తయారు చేసిన వాళ్ళ పేరెంట్స్ కి, ఈమెను ఇలా తయారు చేసిన నా హస్బెండ్ కి, మరి వాళ్ళకి కూడా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా బాగా పనులు చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళ తరఫున లాంచ్ చేసిన ఈ ప్రోడక్ట్ అర్వా ఇంకా మంచి ప్రొడక్ట్స్ తో ఇంకా పైకి వస్తారని కోరుకుంటున్నాను నేను.